యువర్ సూర్యుడు ఈజ్ బ్యాక్. యాక్చువల్గా వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది కిటికీలో. నిజంగానే సూర్యుడు వచ్చే టైం 6:15. ఈ వీడియో అయ్యేసరికి భయపడొద్దు. బాహుబలి పార్ట్ 1 లాగా ఇందాక వీడియోలో 40 నిమిషాలు అయిపోయింది, చూసుకోలేదు. బట్ కంటెంట్ కూడా అంత ఉంది. ఇది ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లు ఉన్నాయి, బట్ కంటెంట్ అంత ఉండదు. కంగారు పడొద్దు. 20 నుంచి 25 నిమిషాల్లో లాక్కెళ్ళిపోతా. మాది ఇన్సూరెన్స్. ఓకే, మాటిచ్చాను షేర్ ఖాన్. సో హైలైట్లు ఏందిరా అంటే, రమ్య పికిల్ రాము గురించి బాగా మంచి మాటలు మాట్లాడుతుంది. అవి మాట్లాడదాం. మన గౌరవ్ గుప్తా హమారా తెలుగు పండిత్, మనం తక్కువ అంచనా వేసాం. ఆయన గురించి ఎంతసేపు అయింది అనుకున్న డిస్కషన్ మాట్లాడదాం. సాయి శ్రీనివాసు మనోడి గురించి చాలా మాట్లాడతారు. మేబీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా అంటే రావచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే మన రితు పాప డిమాండ్ పవన్ ఒక మాట చెప్తే నాకు దేంతో నవ్వాలో అర్థం కాలే. నీ గేమ్కి నేను అడ్డంగా ఉండను, నీ గేమ్ ముందుకెళ్ళాలి ఇదేదని చెప్తే అడ్డమే నువ్వు కదా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నా. అలాగే తనుజ భరణి చిన్న కూతురి పేరు ఏంటి దివ్యానికిత డిస్కషన్ కంటిన్యూ అయింది. అందులో చాలా మాట్లాడారు. రితు పవన్కి ప్లస్ మైనస్ అని మాట్లాడుకున్నారు, చర్చించారు. అలాగే వివిధ రకమైన అంశాల మీద మాట్లాడుకున్నారు. మాధురి అక్క గురించి తనుజ గారు మాట్లాడుకున్నావు. నాకు కొన్ని డౌట్లు వచ్చే చెప్తా, మీకు కూడా అలా వచ్చిందో లేదు చెప్పండి. నాకు అక్కడ సరే నాకు వచ్చినట్టు మాట్లాడతా. సో ఇంపార్టెంట్ నోరు తిరగట్లే. ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఎక్కువసేపు ఉండదు. బట్ మీరు చేయాల్సింది ఏంటి, మనకి 6:15 టీ కావాలి. టీ ఇన్ ద సెన్స్ ఎక్కువ లైక్ చేస్తే రికమెండేషన్స్లోకి వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ టు మై రివ్యూస్ అండ్ ఫాలో మై రివ్యూస్ అఫీషియల్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. మొదలు పెట్టేద్దాం ఇంకా. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే మిస్టర్ గౌతమ్ ఎందుకు వచ్చాడు? గౌరవ్ గుప్తా. మేరా నామ్ పవన్ హే. మ్యాటర్ ఉంది గౌరవ్ గుప్తాలో ఉంది. సో ఇందాక అయిపోయింది కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియో 11:30 to 12 మధ్యలో స్కెడ్యూల్ చేసి పెడతా ఇది అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇది ఇంకా ఇప్పుడే 1 hour అయింది కదా, అది రన్నింగ్లో ఉంటుంది. అంత లోపల అది వెళ్తుంది, ఇది వస్తుంది. ఓకేనా? 12 గంటలకి రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం 6:15. మనం పడుకునేది ఎప్పుడో, చేసేది ఏదో అయ్యేటట్టు ఉంది ఈరోజు. సో రితు డిమాండ్ పవన్ కాన్వర్జేషన్ అనమాట. రితు ఏమంటుందంటే, నువ్వు సేఫ్ జోన్లో ఉండడానికి డూ వాట్ ఎవర్ యూ వాంట్ విచ్ కెన్ సేవ్ యూ. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మొత్తం ఇంగ్లీష్ అక్క, బ్రిటిష్ ఇంగ్లీష్. ఒకవేళ లాస్ట్లో యూజ్ చేసే ఛాన్స్ వస్తే మాధురి గారు నీకు వాడతారా? మాధురి గారికి ఒక అస్త్రం ఉంది కదా, అదేమో నీకు వాడతారా అని చెప్పి. డెమాన్ పవన్ కాసేపు నిద్రమత్తులా ఉంటాడు. ఎందుకు సేమ్ నాలాగే ఉంది అక్కడ. ఇలా కునుకుతున్నాడు, కోడి కుడుకున్నాడు. ఏమో అప్పుడు అడుగుతుంది రీతు, ఏం పడుకుని పోతున్నామంటే లేదు, ఏమో వాడితే వాడచ్చు అంటాడు. ప్యారలల్గా ఇంకో డిస్కషన్ ఇదే. బర్నీ ఏమో తనూజకి ఏమంటాడంటే, కెప్టెన్సీ వదిలేసాడు ఇమ్ము ఆమె కోసం. ఇక్కడైతే డెమాన్ కోసం రూల్స్ అన్నీ బ్రేక్ చేసింది, నిలబడిపోయింది రితు సంచాలకగా. వీళ్ళకి ఉన్న బాండ్తో పోలిస్తే మన సగం కూడా ఉండదమ్మా. సో దీని గురించి నేను చెప్తా చూడండి. ఇక్కడ ఈ దరిద్రం ఏంటంటే, వీళ్ళకి అర్థమైంది, వైల్డ్ కార్డులు వచ్చి చెప్పినవన్నీ అర్థమైంది. బట్ ఆడియన్స్కి వీళ్ళు చేస్తున్నది కరెక్టు, ఆల్దే రాంగు, మాదంత లేదు, మేము జెన్యూన్గా ఇండివిజువల్గా ఆడుతున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ముగ్గురు. నాకైతే క్లియర్గా అర్థమైంది. కానీ వీళ్ళు గమనించాల్సిన విషయం, ఇది 24/7 లైవ్ అంతా కనబడుతుంది. అంతా ఎవ్రీథింగ్. ఎవరు లాంటాడు, ఎవడో రివ్యూ ఇస్తూ ఉంటాడు, చదివింది మొత్తం చూసిందంతా నేను, ఇంకా ఎవరో ఒకరు. సో డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. మై డియర్ బర్నీ గారు అండ్ తనుజ అండ్ దివ్యానికిత ఫ్యాన్స్. ఇప్పుడు ఏమంటున్నాడు బర్నీ మాయ, ఇమాన్యుయల్ కెప్టెన్సీయే త్యాగం చేశాడు, అది ఒక బాండ్ కోసమే కదా. ఆ అమ్మాయి ఏకంగా డెమాన్ కోసం నిలబడిపోయింది, రూల్స్ అన్నీ బ్రేక్ చేసింది, మరి అది కదా బాండు అని. ఇప్పుడు ఇమాన్యుయల్ ఇందాకే చెప్తాడు ఈ మాట. ఇమాన్యుయల్ ఒక్కసారి వెనకేసుకుని, ఇమాన్యుయల్ చాలా మిస్టేక్లు ఉంటాయి, కన్నింగ్గా ఆడుతున్నాడు. ఇందాకే చెప్పాను కదా, ఏదైనా ఉంటే ఆన్ ఫేస్ చెప్పట్లేదు, బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేపిస్తున్నాడు. ఒక రియల్ ప్లేయరు విన్నర్ అవ్వాల్సిన మెటీరియల్ ఆన్ ఫేస్ మాట్లాడాలి తప్ప బ్యాక్ పిచ్చింగ్ చేయకూడదు, అది మైనస్. కానీ ఇమాన్యుయల్ సంజన గారి విషయంలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ గేమ్లో అనుకొని ఎప్పుడు ఆడలే, అస్సలు ఆడలే. మనోడు ఆట మనోడిది, ఆ మాట ఆమెది. అదే నాకు నచ్చుతుంది. ఆ మమ్మీ సెంటిమెంట్ తాట అయిపోయిన తర్వాత బాగుంటుంది. ఆ హ్యూమర్ అదంతా ఆటలో ఎప్పుడు ఇలా చేసుకోలేదు, వీళ్ళ వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు, వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, స్పోర్టివ్గా తీసుకున్నారు. అది డిఫరెన్స్. వాళ్ళకి బాండ్ ఉంది, ఆ బాండ్ వాళ్ళకి ఆటంకం కాలేదు, ఆ బాండ్ వల్ల వాళ్ళు ట్రబుల్ చేసుకోలేదు.
ఇంక కమింగ్ బ్యాక్ టు రితు అండ్ పవన్ వచ్చేసరికి సేమ్ అంతే. వాళ్ళు మల్టిపుల్ బాండ్లు పెట్టుకోలేదు, మల్టిపుల్ పర్సన్కి నేను హెల్ప్ చేస్తాను ఏదో సోదంతా చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళు నిలబడ్డారు. అది కూడా పెయిర్ టాస్క్ ఆడినప్పుడు వాళ్ళకి కంపాటబుల్ ఉంది కాబట్టి ఆడారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డిమాండ్ పవన్ 2 వారాలు కెప్టెన్ అవ్వడం వల్ల టాస్క్లు లేవు. అప్పుడు రితు ఇండివిజువల్గానే ఆడింది కదా. అప్పుడు డిమాండ్ పవన్ ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు కదా. చాలా ఫెయిర్ ఎనఫ్గా ఆడాడు, చాలా ఫెయిర్ ఎనఫ్గా. ఎంత ఫెయిర్ ఎనఫ్గా ఆడాడు అంటే డిమాండ్ పవన్కి పవర్ వచ్చినప్పుడు, మళ్ళీ వినండి వర్ణి గారు, తనుజ గారు, దివ్య గారు, ముగ్గురు వినాలి. డిమాండ్ పవన్కి పవర్ వచ్చినప్పుడు బాండ్ ఉన్నా కూడా రితుని సేవ్ చేయలే నామినేషన్ నుంచి, శ్రీజాన్ సేవ్ చేశాడు. అది ఆట అంటే, అది న్యూట్రాలిటీ అంటే. మీలో అది ఉందా? గుంట్ల మీద చేసుకుని చెప్పండి, మీరు అలా చేస్తారా? అదే డిమాండ్ పవన్కి లగ్జరీ ఐటమ్ వచ్చిస్తే చికెన్ రీతుకి ఇవ్వలే, శ్రీజాకి ఇచ్చాడు. ఎక్కడుంది? సో వీళ్ళు ఎక్కడా దీన్ని ఎఫెక్ట్ అయ్యేలా చేసుకోలేదు. 2 వారాలు కెప్టెన్గా ఉంది, ఆట ఆడలేదు. అండ్ సంచలక్గా కూడా ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాడు. సో అది నేను చెప్తుంది. బట్ మీరు పొచ్చుడు సార్లు ఆడారు కదా కలిసి, మీరు ఆడేదే కలిసి ఆడారు. లేకపోతే ఎంతసేపు దివ్య గెలాలి, తనూజ గెలాలి, తనూజకి ఏదోటి చేద్దాం, దివ్యకి ఏదోటి చేద్దాం, ఇదే కదా మీ వ్యాపారం. దానివల్ల ఏమవుతుంది? మీ ముగ్గురు గేమ్లో పాడైపోయాయి కదా. అది కదా వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పింది. అది మీరు అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని మీరు ఎదవ డిఫెన్స్ పెట్టుకుంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా సార్ 24/7. అండ్ మళ్ళీ మీరు ఎదవ ఎగ్జాంపుల్ వాళ్ళని తెస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నాయి. నేను ఇప్పుడు అదే కదా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇమాన్యుయల్ గేమ్ ఎక్కడ ఏ గేమ్లో ఎఫెక్ట్ అయింది? సంజన వల్ల. సంజనాకి ఏ గేమ్ ఎఫెక్ట్ అయింది? ఇమాన్యుయల్ వల్ల. ఋతుకి ఏమి గేమ్ ఎఫెక్ట్ అయింది? పవన్ వల్ల. పవన్ 2 వారాలు గేమే ఆడలేదు. సోలోగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఆడుకున్నారు కదా. పవన్ ఎలా కెప్టెన్ అయ్యాడు? తర్వాత ఎలా కెప్టెన్ అయ్యాడు? రితు వల్ల కెప్టెన్ అయ్యాడు, ఓన్గా అయ్యాడు. అది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మనల్ని ఎవడు చూడలేదు అనుకుంటారు. అలా ఉండరు మీ ముగ్గురు 3 పిల్లుల్లాగా. అది సో తనూజ నువ్వు క్లియర్గా చెప్పు, మార్నింగ్ లేవగానే నీకు గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పి హగ్ ఇస్తా అంతే. తర్వాత కనబడను, మధ్యాహ్నం వచ్చి తిన్నావా అని అడుగుతా, నైట్ టైము ట్యాబ్లెట్ ఇస్తా. అంతకుమించి ఏముందమ్మా సార్? మళ్ళీ అగైన్ మేము 24/7 చూస్తున్నాం సార్. కాసేపు మనం వెనక్కి వెళ్ళే కంటే ముందు దివ్య నిఖిత గారు వచ్చినప్పటి నుంచి మీరు కొంపలో ఏం చేస్తున్నారు సార్? ఎంతసేపు దివ్య నిఖిత పక్కన కూర్చొని ఉండడమే ఎదవసోళ్ళే కదా. ఇప్పుడు కూడా 4 గంటలు అదే సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నారా? ఇది కాదా మరి? ఇదేంటిది? ఆమె కుకింగ్ చేసినప్పుడు కూడా మీరు పక్కన అక్కడే ఉండేవారు కదా. ఎంతసేపు మీ డబ్బా మీరేమో ఆమెకు డప్పు కొట్టుకుంటారు, ఆమె మీకు డప్పు కొట్టుకుంటారు. అవునా కదా? ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఇదే కదా జరుగుద్ది. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. దివ్య నిఖిత రాకముందు కూడా సేమ్ అదే జరిగేది. అందుకే కదా మీ పెద్ద కూతురు ఏంటి నాన్న అసలు ఈ మధ్య మాట్లాడట్లేదు, చిన్న కూతురుతోనే తిరుగుతున్నాం, ఎందుకు ఇవన్నీ? ఎందుకు సార్ చెప్తారు? ఏదో మార్నింగ్ అంట గుడ్ మార్నింగ్ హగ్గట, మధ్యాహ్నం అంటే ఏమైనా తిన్నామంట, నైట్ ట్యాబ్లెట్ అట. చెప్తారు వినేవాళ్ళు ఉంటే. సొల్లు ఇదంతా ఆడియన్స్కి ఇంజెక్ట్ చేయడం మాట. మేము పత్తి గింజలు అని చెప్పడానికి. తనుజ ఏమంటుందంటే మన కాన్వర్సేషన్స్ని లాగ్ చేసి కామెడీ చేసి నిమ్ము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నాన్న అందుకే అంటున్నారంట. అదే భలే ఉంది. హీరో విలన్ కొట్టుకుని కమీడియన్ మీద పడిపోయింది. ఇమాన్యుయల్ చేసిన స్కిట్లు కామెడీగా మంచిగా జనాలను ఎంటర్టైన్ చేశాడు. అక్కడ వెళ్ళింది ఇమాన్యుయల్ అనే నాన్న కాదు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ముందో నాన్న వెనకో నాన్న అన్నారు చూసారా, అది జనాలకి చిరాకు దొబ్బింది. ఆ హానెస్ట్ ఫీడ్బ్యాక్ వైల్డ్ కార్డ్స్ ఇచ్చారు. అయినా కూడా మీరు అది అర్థం చేసుకోపోగా మళ్ళీ నాన్న అని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు? గ్రాంటెడ్గా తీసుకున్నారు మీరు అన్నిటిని, గ్రాంటెడ్గా. అలా అయితే డెమాన్ వాటర్ టాస్ నుంచి బయటికి రాగానే నేను రీతుకి సపోర్ట్ చేయొచ్చు అని అన్నాడా? అదేంటి మరి? అవును బాండ్, దాని ఏమైంది? నేను చెప్తుంది అదే. 1-on-1 బాండ్లు వేరు, మేము మల్టిపుల్ బాండ్లు అయిపోయి జేమ్స్ బాండ్ 007 అయిపోతుంది. అది కదా దరిద్రం. అండ్ ఇంకోటి నాన్న, ఇదిగో మళ్ళీ ఇంకోటి నాన్న, వీళ్ళంతా ఎమోషన్స్ గురించి అన్ని మాట్లాడుతున్నారు కదా నాన్న. మరి మాధురి గారు నిన్ను ఎందుకు ఏడ్చారు? మరి అది కూడా ఎమోషనే కదా నాన్న. వాళ్ళ హస్బెండ్ గుర్తొచ్చారంట నాన్న. మరి అదేంటి నాన్న? ఎమోషనే కదా. ఎమోషను అవ్వద్దని ఎవరూ అనలేదు. ఓవర్ ఎమోషన్లు అవ్వకూడదు. మీది ఓవర్ ఎమోషన్స్ అవుతున్నాయి. మీరు గంట కనబడితే అరగంట 45 నిమిషాలు ఇదే ఎమోషన్లు కనబడితే జనాలకి లూజ్ మోషన్స్ వస్తున్నాయి. అండ్ దట్ యాడింగ్ టు యువర్ పాయింట్, మీకు మాధురి గారి ఎమోషన్ల మీద కన్సర్న్ ఉన్నప్పుడు వై డోంట్ యూ టాక్ టు మాధురి?
ఇది నా క్వశ్చన్. ఇమాన్యుల్కి కూడా అదే చెప్పా, మీకు కూడా అదే చెప్పా. మీరు విన్నర్ అవ్వాలంటే ఈ ముసుగులో గుద్దులాట నాన్న దగ్గర వచ్చి చెప్పడం కాదు. దమ్ము ఉంటే మాధురి గారి దగ్గర చెప్పాలి. కానీ మీకు భయం. ఆమె దగ్గర వచ్చేసి ఇలా ఉంటారు, ఇలానే కదా ఉంటారు, ఇలానే ఉంటారు. నైట్ టైం వెళ్ళి హగ్గలు చేసుకుంటారు. ఎందుకు భయం? ఇలా భయపడితే ఎలా అవుతారండి మీరు విన్నరు? ఏమనంటే ఆన్ ఫేస్ చెప్పాలి వాళ్ళకి. ఏమండి మాధురి గారు, నాది బాగుంది అన్నారు, నాన్న బాగుంది అన్నారు, వచ్చిన ఒక రోజుకే మీరేమో ఏడిచేసారు, ఇది బాగుంది కదా, మీ ఆయన గుర్తొస్తా అంటున్నాడు, మీరు బాగుంది కదా, మీకు ఒక రోజుకే గుర్తొచ్చినప్పుడు మరి నాకు మా నాన్న గుర్తురాడా అని చెప్పాలి కదా. అక్కడ కదా చెప్పాలి, అక్కడ ఎందుకు చెప్పట్లేదు? దట్ ఈస్ మై పాయింట్. తనూజ ఫ్యాన్స్ ప్లీజ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఏమనంటే తనూజ మీద పడిపోయాను అంటారు. అక్కడ నాకు క్వశ్చన్ మార్కులు ఉంటే క్వశ్చన్ అడుగుతా, మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి, అంతే, సింపుల్. ఇందాక మధ్యాహ్నం కూడా సంజన గారిని అన్నారు, మీరు నా ఫ్రెండేనా అని చెప్పి. ఇది మరీ నిబ్బా లాజిక్ చెప్తుంది చూడండి. మీరు నా ఫ్రెండేనా అని ఆ స్టిక్కర్ విషయంలో మాట్లాడరే, వై సైలెంట్గా ఉన్నారండి, నార్మల్ కాన్వర్సేషన్కి వీళ్ళకి సపోర్ట్ కావాలన్నప్పుడు నేను కోరుకోవడంలో తప్పు ఉందా నాన్న అంటే, ఫస్ట్ థింగ్ అది ప్రాంక్ తర్వాత ఆ స్టిక్కర్ ప్రాంక్ తర్వాత అక్కడ కావాలా ఆమెను తిడుతుంది. ఆ తర్వాత దివ్యానికి దగ్గర గొడవ దగ్గర కూడా కన్ను కొట్టి కావాలని ఆమె అలా అంటుంది. ఆ ప్రాంక్ను కూడా మీరు అర్థం చేసుకోకుండా సపోర్ట్కి పొడిని ఏదేదో మాట్లాడుతున్నారండి మీరు తనుజ గారు. బాండింగ్ గురించి వస్తే నేను ఆవిడ అమ్మ అని పిలువ అన్నారు, నాకేం వద్దమ్మా అన్నాను, ఎందుకంటే ఇప్పుడు పడుతుంది చాలా అన్నాను. మరి వీళ్ళు అనొచ్చా ఆ బాండింగ్ గురించి? ఆమె ఎక్కువ చెక్ చేస్తుంది, ఆమె రివర్స్ స్ట్రాటజీలో వచ్చి మీరు ఏం చేస్తారో తర్వాత ఏంటి ఎలా నడుస్తుంది అని చెప్పి మీకు అర్థం కావట్లే. ఆర్ అగైన్ మై క్వశ్చన్ ఈజ్ సేమ్, మీరు వై డోంట్ యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు హర్? మీరే బాండ్ వద్దన్నారు కదండి, నాన్న అన్నారు కదండి, మళ్ళీ వచ్చి అమ్మ అంటున్నారు ఏంటండి, తప్పు కదండి అని అక్కడ అడగాలి కదా. అక్కడ అడగకుండా నాన్న వచ్చి అడిగితే నానేం చెప్తారు బొక్క. బర్నీ డెమోన్ ఏం ఆడుతున్నాడో తనకైనా అర్థమవుతుందా? నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే మీరేం ఆడుతున్నారు, మీకేమైనా అర్థమవుతుందా? డెమోన్ పవన్ గేమ్ కాసేపు పక్కన పెడితే మీ గేమ్ ఏంటో మీకు అర్థమవుతుందా? నేను ఒకటి అడిగితే చెప్పు అని చెప్పి రితు డెమోన్ పవన్కి ప్లస్ ఆ మైనస్ అంటే తనూజ, ప్లస్ అంటే ఏం మాట్లాడుతున్నావు తనూజ, ప్లస్ ఎలా అవుతుంది అంటే తనూజ సంచాలకుగా హెల్ప్ చేసిందిగా, వర్కౌట్ అయిందిగా అంటే బర్నీ. అలా కాదమ్మా, ఓవరాల్ గేమ్ కంటే ఓవరాల్గా గేమ్ కన్నా అన్న ఓవరాల్గా అయితే మైనస్సే, ఒకవేళ లేకపోతే ఇండివిజువల్గా స్ట్రాంగ్ అయ్యేవారు. ఇది కరెక్ట్ పాయింట్. సో డెమోన్ పవన్ గేమ్ ఇది బాగా డీకోడ్ చేశారు. రితు అనేది వల్లే మైనస్ అవుతుంది. దివ్యనికిత కూడా అదే చెప్తుంది. తర్వాత డెమోన్ పవన్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ చిన్న కాన్వర్సేషన్ రితు చౌదరితో అన్నీ కూడా డెమోన్ పవన్ అన్నీ కూడా చెప్పన, ఆమెకు ఒక పర్సన్ని డైరెక్ట్గా నామినేట్ చేసే పవర్ ఉంది. ఇప్పుడు రితు అంటుంది ఈ వీక్ అవ్వదురా, నాకు తెలిసి నెక్స్ట్ వైల్డ్ కార్డులు మనల్ని కలిపేస్తారు, అప్పుడు యూజ్ చేస్తారేమో. కరెక్ట్, ఈ వారం అయితే ఎవరు ఆ స్టోన్స్ వచ్చే పవర్లు ఎవరు ఏం యూజ్ చేసుకోరు నాకు తెలిసి. తర్వాత సాయి ఉన్నాడు కదా, సాయి శ్రీనివాస్ కాన్వర్సేషన్ ఉంటుంది మాధురితోని రమ్యతోని. యాక్చువల్గా మనోడు ఏం చేద్దాం అనుకున్నారో నామినేషన్లో లాజిక్ చెప్తాడు. యాక్చువల్గా సాయి అనేవాడు రీతూ చౌదరిని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. సో రీతూ చౌదరిని నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ని అడిగాడంట, నువ్వు ఎవరికి ఇస్తావంటే రాముకి ఇస్తా, సారీ నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు అంటే రాముని అన్నాడంట. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు లేదు, పవన్ కళ్యాణ్ రీతుని చేయడు. సో అందుకని అయిపోయాడు. సో హీ వాంట్స్ ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ అక్కడ సంజన రీతు రాము ఉంది కదా. సో ఇమాన్యుల్ డెసిషన్ ఎలా ఉంటుంది, ఇమాన్యుల్ ఇప్పుడు బయటకు పడతాడా, మాస్క్ ఓపెన్ చేస్తాడా లేదని టెస్ట్ చేద్దాం అనుకున్నానంట. బాగుంది వాళ్ళ స్ట్రాటజీ, బట్ గౌరవ్ గుప్తా వల్ల బొక్క అయిపోయిందంట. సో ఆ కాన్వర్జేషన్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ ముందే చెప్తున్నా. అక్కడ యాక్చువల్గా లాస్ట్లో రితు సంజన రాము ఉన్నారు కదా, నేను యాక్చువల్గా రాము పైన చాలా మందికి ఫోకస్ ఉంది, సో నామినేట్ అయిపోతాడు అనుకున్నా. సో నేను వెళ్తే రీతుని చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలే. బికాజ్ మనకు తెలియదు కదా 5 times వస్తుంది, 4 తెలియదు కదా. తర్వాత అనుకున్నారంటే ఓహో 6 నామినేట్ చేయొచ్చు కదని. సో ఇదంతా అయిపోతుంది. తర్వాత ఈ డిస్కషన్ మళ్ళీ వస్తుంది రిగార్డింగ్ లైక్ అసలు సాయి ప్లాన్ ఏంటి, గౌరవ్ గుప్తా ఏం బొక్క పెట్టాడు అనేది. దీని తర్వాత రమ్య ఏమంటుందంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే మంచిగా గౌరవంగా మాట్లాడేది మాత్రం రాము అబ్బా, గర్వం ఏమి ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఆయనకంటే చిన్న వయసులో, బట్ చాలా ఒబీడియంట్గా భలే మాట్లాడుతాడు అబ్బా, చాలా మంచోడు అంటే సాయి కూడా అవును అంటాడు. నిజంగానే చాలా ఒబీడియంట్ ఫెలో రాము, వెరీ గ్రౌండెడ్, అది మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు సాయి వెళ్తాడు భరణి దివ్య దగ్గరికి. భరణి ఏమో సాయిని అంటున్నాడు, గౌరవ్ సంజన గారికి బాల్ ఇస్తే భరణి అండ్ రాము నామినేట్ చేస్తాడని ఇచ్చాడా అంటే సాయి అంటాడు అవును అంట. భరణి అంటాడు
నాకేమనిపిస్తుందంటే మనోడికి నా పైన పర్సనల్గా ఏమైనా ఉందే, ఈయన అల్లేసుకుంటున్నాడు, ఇంక నచ్చింది. అప్పుడు సాయి అంటే లేదు లేదు, గౌరవ్ అండ్ నిఖిల్కి మీరే టార్గెట్, బికాజ్ ముగ్గురు మజిల్ పవర్ ఒక దగ్గర ఉండకూడదు కదా. ఈ పాయింట్ అన్నాడో కాదు కానీ ఆయన ఇంకా చారే గుండెంటి గట్టిగా పొంగుతుంది, మజిల్ పవర్ టాస్క్లో కష్టమవుతుంది కదా, సో మిమ్మల్ని నామినేట్ చేయాలి కదా. మెయిన్ రీజన్ అదే, ఫిజికల్గా ఎవరిని బీట్ చేయలేమో వాళ్ళ నామినేషన్లో పెట్టాలి, అదేగా గేము. మీతో పోరాటం కష్టం అండి. ఆ అబ్బాయి తెలిసి చెప్పాడో తెలియదు కానీ మనం ఇంకా ఆకాశమే సరిహద్దు అన్నట్టు అయిపోయింది ఇంకా. సో లోపల పొంగిపోతుంది అనమాట. వీళ్ళకి అర్థం కావట్లేదు, స్ట్రాంగ్ ప్లేయర్ని నామినేషన్లో తెస్తే ఎలా వెళ్తాడు బయటికి చెప్పండి. అసలు వీక్ ప్లేయరు, నాట్ డిజర్వ్డ్ ప్లేయర్ని నామినేషన్లో తేవాలి. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు గట్టి ప్లేయర్ని నామినేషన్లో తెస్తే వాళ్ళు వెళ్ళరు, ఎప్పటికీ ఎలిమినేట్ అవ్వరు. ఏందో దివ్య ఏమంటుందంటే నాకేం రీజన్ చెప్పాడో తెలుసు అంటే, సాయి అంటాడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి గౌరవ్ గుప్తా. దివ్య అంటే జస్ట్ రీజన్ విను, అందరూ వచ్చి బాల్ అడిగారు బట్ బర్నీ గారు అడగలేదంటే అందుకే ఇవ్వలేదు బర్నీ గారికి అని చెప్తాడు. సాయి ఏమంటాడంటే అసలు పాయింట్ ఇదే, స్ట్రాంగ్ పర్సన్ ఉండకూడదు అనేదే. నిఖిల్ పాయింట్ అయితే అదే, గౌరవ్ కూడా అదే అనుకుంటున్నాను నేను, జస్ట్ నా అసంప్షన్. గౌరవ్ సంజనాకి ఇస్తే షాక్ అయ్యాం, ఎందుకంటే నేను యాక్చువల్గా రితుని నామినేట్ చేద్దాం అనుకున్నా, అందుకే అంతసేపు అడుక్కున్నా నువ్వు రాంగ్ అయినా కూడా అడుక్కున్నా. బట్ గౌరవ్ క్లారిటీ లేదు, ఫస్ట్ ఇస్తా అన్నాడు మళ్ళీ ఇవ్వలేదు, దానివల్ల మొత్తం గేమ్ డైనమిక్స్ మారిపోయి నాకు ఇచ్చుంటే అసలు మొత్తం ఎక్స్పోజ్ చేసేవాడిని. అప్పుడు బర్నీ గారిని కూడా అడుగుతారు మీకు ఇస్తే ఏం చేస్తారు, ఎవరు నామినేట్ చేస్తారు అంటే రీతు సంజన అని చెప్తారు. బట్ నాకు మీకు ఇవ్వాలని కాదు, నాకు అక్కడ గేమ్ ఓపెన్ అవ్వడం ఇంపార్టెంట్. నేను ఇమాన్యుయల్కి ఇస్తే ఇమాన్యుయల్ చాలా సేఫ్గా ఆడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ సంజన రీతు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇద్దరు నెలగా నామినేట్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గౌరవ్ గుప్తా వల్ల అవ్వలేదంటాడు. అండ్ కళ్యాణ్కి ఇచ్చిన వేస్ట్, బికాజ్ ఆయన ఆల్రెడీ రాము పేరు చెప్పేశాడు, సో వేస్ట్. నేను రామునే అడిగా బట్ నన్ను నమ్మలే. యాక్చువల్గా నేను రాముతోనే ముందు డీల్ పెట్టుకున్నా, ఎందుకంటే రాముకి ఇస్తే రాము నామినేట్ చేస్తాడేమో రితు అని. నన్ను నమ్మలేదు, నీకేం ఉపయోగం ఉంటుంది నన్ను డీల్ పెట్టుకోవడం అని అడిగాడు. తర్వాత పాపం చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. గౌరవ్కి రాకపోతే బాగున్ను, నేను ఇమ్ముకి ఇచ్చేవాడిని, ఇమ్ము రీతుని చేసేవాడికి తప్పక. కరెక్ట్, ఇంక ఇమాన్యుల్ ఏం చేస్తాడు, రీతునే చేస్తాడు, సంజన చేయడు. మాకు కోఆర్డినేషన్ లేదు, మాకు క్లారిటీ లేదు. లాస్ట్లో ట్విస్ట్ ఏమైంది, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, మళ్ళీ అటు తిరిగి రాము వచ్చేసాడు. సో బేసిక్గా వాళ్ళకి రితు చౌదరిని లాగాలని అనుకున్నారు, అది అవ్వలేదు. అండ్ ఇంకోటి ఇమాన్యుల్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నారు, అది అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే గౌరవ్ గుప్తా వల్ల. అది నాకు మీకన్నా ఇమాన్యుల్కి ఇస్తే కిక్ వచ్చేది, మీరైతే ఎవరికి ఇస్తారంటే బర్నీ చెప్పాను కదా ఇందాక, రీతు సంజనకి ఇస్తానన్నాను. అదే రీతు అండ్ సంజన నామినేట్ చేస్తానన్నాను. సాయి ఏమంటాడంటే నాకు ఇమ్ము ఓపెన్ అప్ అవ్వడం కావాలి, ఇక్కడ వచ్చింది అన్నాలు తినిపించుకోవడం కాదు కదా, బట్ అవ్వలేదు బొక్కలాగా అని చెప్తాడు. ఇక్కడ ఇంకో డిస్కషన్ అవుతుంది అన్నమాట. మాధురి ఇమాన్యుయల్తో ఓ మాట చెప్తుంది, మీరు ఫస్ట్ 2 వీక్స్ గ్రేట్ అబ్బా, నేను అసలు వైల్డ్ కార్డ్లో రావడమే హెల్ప్ అయింది, నేను కానీ ఫస్టే వచ్చుంటే చాలా గొడవలు అయిపోదును, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి ఎవరు కామనర్లు, మీరు హ్యాట్స్ ఆఫ్ అబ్బా, మీరు అక్కడే విన్ అయిపోయారని చెప్పేస్తుంది. ఇంకా అన్నీ చెప్పండి. ఇంకా ఏం చెప్తుంది, నేను ఫస్ట్ 2 వీక్స్ చూసి ముందు రాకపోవడమే బెస్ట్ అనిపించింది, బికాజ్ వాళ్ళు టార్చర్ చూపించారు అబ్బా, మీకు హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఉంటే కన్ఫామ్గా పెద్ద గొడవలు అయిపోయేవి, రచ్చరంబోలు అయిపోయేది, మీరు అసలు అక్కడే విన్ అయిపోయారు తెలుసా అంటే మనోడు పొంగిపోతున్నాడు. తర్వాత సేమ్ అదే సాయి కాన్వర్జేషను, సాయి బర్నీ దివ్యానికి కాన్వర్జేషన్లో నిఖిల్ కూడా జాయిన్ అయ్యి గౌరవ్ గుప్తా గురించి మాట్లాడతారు. అండ్ నిఖిల్ ప్లాన్ నాకేం లేదు సార్, మిమ్మల్ని మీకే డైరెక్ట్గా చెప్పాను కదా, మీరు నా కాంపిటేటరు, మిమ్మల్ని నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆ నిఖిల్ మాత్రం మాకు క్లారిటీగా, నిఖిల్ అంత మనోడి పేరు గౌరవ్ గుప్తా క్లారిటీగా మాకు చెప్పలేదు ఎవరిని నామినేట్ చేస్తా అని చెప్పి, ఇప్పుడు కూడా తెలియదు, ఇప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తాడు అని చెప్తాడు యాక్చువల్ ప్లాన్. సో మేమందరం క్లియర్గా ఉన్నాం, బట్ గౌరవ్ మాత్రం మాకు చెప్పలేదు నామినేషన్ గురించి అంటే. బర్నీ అంటారు సంజన గారు చెప్పాక యాక్సెప్ట్ చేశాడు కదంటే, సాయి అంటాడు యాక్సెప్ట్ చేశాడు కరెక్టే, బట్ ఆ విషయం మాకు తెలియదు కదా, మనోడి మైండ్లో ఉంది కదా అని చెప్పి ఓవరాల్గా గౌరవ్ గుప్తా మాకైతే స్పాయిల్ చేశాడు గేము. అసలు అలా ఎందుకు చేశాడు తెలియదు. యాక్చువల్గా ముందు ఇచ్చేస్తా అన్నాడు, తర్వాత నిజంగా ఫన్నీగా ఆడుకుందాం అనుకున్నా, ఫన్నీ అలా సీరియస్ అయింది, చాలా దెబ్బలు తగిలే. ఎండ్ ఆఫ్ ద డే అటు తిరిగి రాము వచ్చాడు. ఓవరాల్గా మా ప్లాన్ ప్రకారం అయితే ఇమాన్యుల్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నాం అండ్ రీతు నామినేషన్లోకి తెద్దాం అనుకున్నాం, అది అవ్వలేదు డ్యూ టు గౌరవ్ గుప్తా అని చెప్పి ఇలా కంక్లూడ్ చేస్తారు. ఇక్కడతో సమాప్త. హే, సో ఓవరాల్గా డిస్కషన్ ఇవి. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు
ఇంకెలాగో తెల్లవారుజాము అయిపోయింది. ఈరోజు సాయంత్రంకి టాస్క్ మొదలవుతాయి. సాయంత్రం నుంచి లేట్ నైట్ వరకు టాస్క్లు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 3 రోజులు దబిడి ఉండబోతుంది. సో మోస్ట్లీ నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మోస్ట్లీ ఈ వీడియో నేను 11:30 or 12కి అప్లోడ్ అవుతుంది. దీని తర్వాత ఆఫీస్ నుంచి వచ్చాక 3 o'clock అలాగా నేను ఎలాగో రికార్డ్ పెట్టి వెళ్తాను. 3 o'clock వచ్చాక ఓటింగ్ అనాలిసిస్, దాని తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ ఏమైనా ఉంటే అవన్నీ కలుపుకొట్టేద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. అంతే, ఇంకేం లేదు. కాసేపు 2 గంటలు పడుకొని ఆఫీస్కి చల్తా హై మిస్టర్ గౌరవ్ గుప్తా జీ. सबको नमस्कार, धन्यवाद है.